ధనస్సు రాశి ప్రేక్షకులకు స్వాగతం. 2026 ఏప్రిల్ మాసంలో ధనస్సు రాశి వాళ్ళ ఫలాఫలాలు. ముఖ్యంగా ఈ ఒక మాసంలో గ్రహ సంచారాన్ని గమనిద్దాం. శని మీన రాశిలో సంచారం, గురువు గారు మిథున రాశిలో సంచారం, ఇక రాహువు కుంభంలోను, కేతువు సింహ రాశిలోను సంచారం చేస్తున్నారు. ఇక సూర్యుడు ఏప్రిల్ 14వ తేదీ మీన రాశి నుంచి మేష రాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఇక కుజుడు ఏప్రిల్ 2వ తేదీ కుంభరాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఇక బుధుడు కూడా ఏప్రిల్ 11వ తేదీ కుంభరాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఇక శుక్రుడు ఏప్రిల్ 19వ తేదీ మేషం నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఈ గ్రహ సంచార రీత్యా ఈ ధనస్సు రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆల్రెడీ మీకు అర్ధాష్టమ శని జరుగుతుంది. అంటే చతుర్థ స్థానంలో శని ఒక సంచారము జరుగుతుంది. చతుర్థ స్థానం అంటే ఏంటి? వాహన సౌఖ్యం ఎలా ఉండబోతుంది మన జీవితంలో, మాతృ సౌఖ్యము, అలానే చిన్నపిల్లలు అంటే ఆరవ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకునే పిల్లలకి ఈ చతుర్థ స్థానం నుంచే మనం తెలుసుకుంటాం. అలానే మనం మానసికంగా సంతోషంగా ఉండగలుగుతామా, అలానే మాతృ సౌఖ్యం ఎలా ఉండబోతుంది మన జీవితంలో, అలానే మనము సౌఖ్యవంతమైన జీవితాన్ని గడుపుతామా లేదా గందరగోళ పరిస్థితుల్లో ఉన్న జీవితాన్ని గడుపుతామా, అలానే ముఖ్యంగా ఇంటికి సంబంధించిన మనకి సొంత ఇల్లు ఉంటుందా, ఇవన్నీ కూడా చతుర్థ స్థలం నుంచి తెలుసుకుంటాం. అలాంటి చతుర్థ స్థలంలోకి శని యొక్క సంచారం ఎప్పుడైతే మొదలైందో 2025 మార్చి తర్వాత శని సంచారము చతుర్థ స్థలంలోకి మొదలైంది. అప్పటి నుంచి ఉద్యోగరీత్యా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తున్నారు. మానసికంగా ఇబ్బందులు పడుతూ, అలానే తల్లితో విభేదాలు, అలానే ముఖ్యంగా ఎక్కువ జర్నీస్ చేస్తూ ఉంటారు మీరు. ఈ సమయంలో ఎక్కువ ప్రయాణాలు చేయవలసిన ప్రమేయాలు ఏర్పడుతూ ఉంటాయి. ఒక చోటు ఉండలేకపోవడము, మెయిన్ మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తున్నారు. అయితే ఈ అర్ధాష్టమ శని జరిగే సమయంలోనే మొన్న మార్చి 15వ తేదీ సూర్యుడు కూడా చతుర్థ స్థలంలోకి ప్రవేశించారు. అంటే సూర్య శని కలయిక అనేది జరిగింది. అప్పటి నుంచి అంటే మార్చి 15వ తేదీ నుంచి కూడా మీకు ఒత్తిడులు మరింత ఎక్కువ అవుతూ వస్తున్నాయి. ముఖ్యంగా తల్లితో విభేదాలు, అంటే తల్లి తండ్రితో విభేదాలు ఎక్కువగా మీరు ఫేస్ చేస్తున్నారు. ఉద్యోగరీత్యా ఏదో ఒక భయం, ఇన్నర్ అంటే మీ మనసులో ఏదో ఒకటి భయం అనేది ఏర్పడుతూ ఉంటుంది తరచుగా. మానసికంగా ప్రశాంతంగా అయితే ఉండలేరు ఈ సమయంలో. కాస్త ఎక్కువ స్ట్రెస్‌కి గురి అవుతూ ఉంటారు. మెయిన్ ప్రాపర్టీ రిలేటెడ్ ఏదైనా గొడవలు ఇలాంటివి ఎక్కువ చోటు చేసుకునే ఆస్కారాలు కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ ఏప్రిల్ 2వ తేదీ కుజుడు కూడా చతుర్థ స్థలంలోకి ప్రవేశిస్తున్నారు. అంటే చతుర్థ స్థలంలోకి కుజుడు, సూర్యుడు లాంటి, శని లాంటి గ్రహాలు సంచారం చేసే సమయంలో మెయిన్ సంతోషంగా ఉండలేకపోవడము, మానసికంగా ఒత్తిడులు, ఉద్యోగరీత్యా వివాదాలు, ఒత్తిడులు, తరచుగా ప్రయాణాలు చేసేటప్పుడు కూడా అలసిపోవడము, చెడు ఆలోచనలు, ఇంటికి సంబంధించిన విషయాలలో ఒత్తిడులు, తల్లితో విభేదాలు లాంటివి ఎక్కువ మీరు ఫేస్ చేస్తూ ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. అయితే ఈ గ్రహస్థితి ఇలా ఉన్నప్పుడు మనకి ఎంత మానసికంగా ఒత్తిడులు ఉన్నప్పటికీ, ఉద్యోగరీత్యా ఒత్తిడులు మీరు ఎదుర్కొంటున్నప్పటికీ, ఉద్యోగరీత్యా ఏదో ఒక భయం లాంటిది ఎదుర్కొంటున్నప్పటికీ కూడా మీరు కాస్తలో కాస్త వీటి నుంచి బయటపడుతున్నారు అంటే దానికి ముఖ్యమైన రీజన్ ఏంటంటే సప్తమ స్థానంలో ఉంటున్న గురువు గారు. సప్తమ స్థానంలో ఉంటున్న గురువు గారు అప్పటికప్పుడే కొంచెం ఆత్మవిశ్వాసం పెంచుతూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ వెళ్తున్నారు. అంటే ఈ చతుర్థ స్థలంలో ఈ గ్రహాల సంచారం బాగలేదు కాబట్టి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. జాబ్ రీత్యా కూడా కాన్ఫ్లిక్ట్స్, వివాదాలు ఎదుర్కొంటున్నారు. మానసికపరమైన ఒత్తిడులు, అలానే తల్లి తండ్రితో ఒత్తిడులు, మనశ్శాంతిగా ఉండలేకపోతున్నారు. అయినప్పటికీ ఈ సప్తమ స్థానంలో ఉంటున్న గురువు వలన ఈ సప్తమ స్థానంలో ఉంటున్న గురువు వలన ఆత్మవిశ్వాసం మీకు అంటే కాస్త మీకు ఆత్మవిశ్వాసం అందుకోవడం లాంటిది, అంటే ఆత్మవిశ్వాసం పెంచుతూ ఉంటారు గురువుగారు. మనకి చతుర్థ స్థానంలో ఇలాంటి సిచ్యుయేషన్ ఏర్పడినప్పుడు మనకి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. బట్ ఆత్మవిశ్వాసం చాలా ఇంపార్టెంట్.
అంటే ఏదైనా వచ్చినప్పటికీ కూడా ఏ వివాదాలు వచ్చినా, ఏ ఇబ్బందులొచ్చినా ఆత్మవిశ్వాసం ఉంటే ఆ ఒక వ్యక్తి ముందుకు సాగుతాడు. ఈ సమయంలో మీకు గురుబలం అనేది కాస్త తోడుగా ఉంటూ, రక్షిస్తూ వెళ్తూ ఉంది. అయితే మీ తల్లి ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు తీసుకోండి. తండ్రి ఆరోగ్య విషయాలలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అలానే ఈ ఒక ముఖ్యంగా ఈ సమయంలో మీకు వాహన రీత్యా ఖర్చులు పెరగడము ఎక్కువగా ఉంటుంది. వాహనానికి సంబంధించిన విషయాల్లో ఏదో ఒకటి తరచుగా ఖర్చులు పెరగడం లాంటిది మీరు అబ్జర్వ్ చేయడానికి ఆస్కారాలు ఉంటాయి. అలానే ముఖ్యంగా ఈ ఏప్రిల్ 14వ తేదీ తర్వాత సూర్యుడు పంచమ స్థానంలోకి వెళ్ళిపోతాడు. ఇక్కడి నుంచి మీరు చేసే ఇన్వెస్ట్‌మెంట్ కావచ్చు, వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు కావచ్చు, ఆర్థికపరమైన అంశాలలో ఏదైనా ఇబ్బందులున్నప్పటికీ అవన్నీ కూడా మీరు సాల్వ్ చేసుకోగలుగుతారు. అంటే వాటి నుంచి మీరు బయటపడి మీరు హ్యాపీగా కొంచెం ఏదైనా డబ్బుకి సంబంధించిన విషయాలలో ఆ ఇబ్బందుల నుంచి మీకు బయటపడడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. బట్ స్టిల్ ఏప్రిల్ 14వ తేదీ తర్వాతను కూడా ఈ కుజ, శని కలయిక డీప్ కంజంక్షన్ అవుతుంది. ఏప్రిల్ 17 నుంచి ఏప్రిల్ 22వ తేదీ వరకు కుజ, శని ఒకే డిగ్రీలో ఉంటున్నారు కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి వాహనం నడిపేటప్పుడు. అలానే కౌటుంబిక విషయాల్లో తల్లికి ఆరోగ్య విషయాలలో అంటే మీ యొక్క మాతృ సంబంధమైన ఆరోగ్య విషయాలలో కావచ్చు, వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయకుండా మీరు ఉన్నట్లు గనకైతే మంచిది. అలానే ఏప్రిల్ 20వ తేదీ వరకు మనకి శుక్రుడు యోగిస్తున్నాడు. శుక్రుడి వలన మీకు కాస్త ఫ్రెండ్స్‌తో ఏదైనా మాట్లాడుకోవడము, వాళ్ళతో సంతోషకరమైన ఒక కాలాన్ని గడపడం లాంటిది మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అయితే ఏప్రిల్ 20వ తేదీ తర్వాత శుక్రుడు 6వ స్థానంలోకి వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి కాస్త స్త్రీలకు కొంచెం ఆరోగ్యరీత్యా ఇబ్బందులు కావచ్చు, గ్యాస్ట్రిక్ లాంటివి, అలానే ఉద్యోగరీత్యా ఒత్తిడులు, కాన్‌ఫ్లిక్ట్స్, వివాదాలు ఎదుర్కోవడం లాంటిది. అలానే స్త్రీలతో అంటే మీరు గనక ఆల్రెడీ పెళ్లి గనక అయ్యి ఉంటే స్త్రీలకు మీ అత్త అంటే ఇన్‌లాస్ నుంచి కాస్త తరచుగా ఏదైనా ఇబ్బందులు లాంటివి చూడడానికి ఆస్కారాలు ఉంటాయి. అలానే స్త్రీ ద్వారా ఏదైనా ఆర్థికంగా కాస్త నష్టమయ్యే సూచనలు కూడా ఉండబోతున్నాయి. మొత్తానికి ఏ గ్రహస్థితి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా మీకు సప్తమ స్థానంలో ఉంటున్న గురువు వలన కాస్త ముందుకు సాగుతున్నారు అని చెప్పుకోవచ్చు. అలానే కొంచెం ఉద్యోగరీత్యా ఆతురత నిర్ణయాలు తీసుకోకపోవడం అనేది చాలా మంచిది. లేదంటే ఉద్యోగ నష్టం కూడా ఉండే ఆస్కారాలు ఉంటాయి. ఈ ధనుస్సు రాశి వాళ్ళు తప్పనిసరిగా హనుమాన్ చాలీస చదువుకోవడము, కాలభైరవ అష్టకం చదువుకోవడము 8 సార్లు కనీసం 8 సార్లు చదువుకోవడానికి మీరు ప్రయత్నాలు చేసుకున్నట్లు గనుకైతే చాలా మంచిది. ఇక ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.